2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన ఇప్పుడు దూసుకుపోతుంది. వాస్తవానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో జనసేన ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో జరుగుతుంది. నిజంగా ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళాలి కొద్దిగా. జనసేన ప్రస్థానం నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కనుక చూస్తే దానికి సంబంధించి ఎక్కడా కూడా ఆ పార్టీకు విజయ పరంపర, విజయ అవకాశాలు అంతంత మాత్రమే. కానీ 2024 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ, ఎన్నికలకు ముందు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం, ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, టార్గెట్ టీడీపీ జనసేన అన్నట్లుగానే వైఎస్ఆర్సీపీ పనిచేసింది. సోషల్ మీడియా వేదికగా ఏ రకమైనటువంటి ట్రోల్స్ చేసిందో మనకి తెలియనిది కాదు. అయితే అవేమీ పట్టించుకోకుండా ఎలా అయినా సరే ఈసారి మనం అధికారంలోకి రావాలి అని కూటమిగా ఏర్పడింది. ఆ కూటమి ఏర్పడటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అరెస్టు సమయంలో చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మనం దాని గురించి కొత్తగా చెప్పుకోకర్లా. ఇలాంటి తరుణంలో 2024 ఎన్నికల్లో దాదాపుగా 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి. చాలా ముఖ్యమైనటువంటి అంశం అది. 135 స్థానాలు టీడీపీ, 21 జనసేన, భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు, 164. వైఎస్ఆర్సీపీకి వైనాట్ 175 అన్నటువంటి ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే ఏ స్థాయిలో ఓటర్లను కూటమి నేతలు ప్రభావితం చేశారనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. దానికి ముందు జరిగినటువంటి పరిణామాలు కాస్త పనిచేసాయి, దోహదపడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో కూటమి ఏర్పాటయ్యాక, అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాస్త గందరగోళ అయోమయ పరిస్థితులు మొదట 6 నెలలు ఉన్నాయి. దాదాపు 6 నెలలు కూడా కాదు, 8 నెలలు కన్ఫ్యూజ్ వాతావరణం. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కొరవడినటువంటి సమన్వయం అన్నీ కూడా స్పష్టంగా బయటకు వచ్చినటువంటి అంశాలు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గమే తీసుకుందాం. అక్కడ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వర్మ, అలాగే జనసేన నాయకులు, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే నాగబాబు, ఈ ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి వారు. అంటే జనసేనను కనీసం పట్టించుకోకుండా, పరిగణలోకి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ కూటమిలో మిత్రపక్షం అయినప్పటికీ వర్మ వెళ్ళినటువంటి విధానం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఆయా నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జనసేన మధ్య ఒక పోరు అనేది స్పష్టంగా చూస్తాం. ఇలాంటి తరుణంలో ఇప్పుడు 2029 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. దాదాపుగా భారతీయ జనతా పార్టీ అంశం పక్కన పెడితే కాస్త తెలుగుదేశం పార్టీ జనసేన ఏ రకంగా ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తుంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు అందరికీ తెలిసినవే. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు, అలాగే ప్రభుత్వం కూటమి ప్రవేశపెట్టినటువంటి
పథకాలు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 175 నియోజకవర్గాల్లో ఒక రకమైనటువంటి కార్యాచరణ. ఇటువంటి క్రమంలో జనసేన కూడా అంతకు మించి అన్నట్లుగానే వారి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగానే గతంలో జరిగినటువంటి 3 రోజుల సమావేశాలు విశాఖపట్నంలో ఏ రకమైనటువంటి ఒక జోష్ నింపిందో తెలుసు. ఇట్లాంటి క్రమంలో అసెంబ్లీకి ఎన్నికైనటువంటి 21 ఎమ్మెల్యేలు అంటే పోటీ చేసినటువంటి వారంతా గెలిచినటువంటి పరిస్థితి. 2019 ఎన్నికల్లో ఫలితాలు, 2024 ఎన్నికల ఫలితాలు ఒకసారి ఇక్కడ మనం బేరీజ్ వేసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. 2019లో కేవలం ఒకే ఒక్క సీటు రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి రాపాక వరప్రసాద్ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు కానీ ఓడిపోయారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఆల్రెడీ క్లాస్ తీసుకోవడం జరిగింది. తాజాగా 9 మంది ఎమ్మెల్యేలు, ఆ 9 మందిని కూడా వారు 1-to-1 మాట్లాడారు. అంటే ఆ నియోజకవర్గాల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఏ స్థాయిలో తీసుకెళ్లారు అని వారి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవటం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ ఆయన సర్వే చేయించుకుని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అంటే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎట్లా వారి వ్యవహార శైలి ఉంటుంది అనేది. దీనికి సంబంధించి మనకి ఈ 9 మంది ఎమ్మెల్యేలు అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మండలి బుద్ధప్రసాద్, రాజోలు దేవా వరప్రసాద్, నెల్లిమర్ల లోకం నాగమాధవి, అలాగే పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, ఈ వైజాగ్ సౌత్ వంశీకృష్ణ, పాలకొండ నిమ్మక జయకృష్ణ, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, ఈ 9 మందితో 1-to-1 మాట్లాడారు. అంటే ఈ 9 మందితో మాట్లాడారంటే వీరేదో తప్పు చేశారు, వీరి మీద అవినీతి అక్రమాలకు సంబంధించి ఉన్నాయని కాదు. కానీ ఈ 9 మందిలో 2-3 మీద ఉన్నాయి. 21 మందితో ఒకేసారి మాట్లాడొచ్చు కాదు. కానీ ఆయన డివైడ్ చేసి ఆ రిపోర్ట్ దగ్గర పెట్టి దీనికి సమాధానం చెప్పండి. చూడండి ఎంత అంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఆయన కలిగి ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత పదవి బాధ్యత అనే పేరుతో ఒక సమావేశం. దీనికి సంబంధించి దాదాపుగా నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర పోస్టులు కానీ అన్నీ కూడా తీసుకున్నటువంటి వారు, అలాగే జనసేనలో కీలకమైనటువంటి నేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు. మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ అంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒకరోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు, బాధ్యత. నేను అంత బాధ్యతగా నేనున్నాను, నేను వదలట్లేదు దీన్ని. ఈ 3.5 సంవత్సరాల్లో మీరు కనుక అద్భుతంగా చేయగలిగితే, మీ చేతిలో ఒక పిడికిడి సాయం చేయండి, ఒక మనిషికి సాయం చేయండి చాలు. నేను అదే అనుకుంటా, ఒకసారి నా దగ్గర బడ్జెట్ లేదు, ఇంకో లేదు అనుకుంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయగలను అనుకుంటాను. అది చాలు, నేను చేయగలుగుతాను. ఒక ఊరు కనీసం అంటే ఏమి చేయలేని కాడి ఎంతో కొంత చేయండి, అది నా ఉద్దేశం. చాలా 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 కీలకమైనటువంటి కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. ఎందుకనంటే కూటమిలో అనేక రకాల సమస్యలు రావచ్చు, మన పార్టీని టార్గెట్గా చేసుకొని మాట్లాడవచ్చు, ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు, మనోనిబ్బరాన్ని కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. వస్తాయి, రాజకీయ పార్టీ అన్న తర్వాత అనేక సమస్యలు వస్తాయి, తట్టుకోవాలి. దాదాపుగా నామినేటెడ్ పోస్టులు కానీ అవి కానీ 3,000 మంది మనకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి, అందరు పదవిలో ఉన్నారు అంతమంది. కాబట్టి పార్టీలో ఎవరైనా సరే లైన్ దాటితే
ఇంక తాట తీస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే జనసేనను ఉద్దేశించి చెడు ప్రచారం చేస్తే నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఓవరాల్గా పార్టీ మీద దాన్ని తిప్పుకొట్టే విధంగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటి సూచన చేశారు. అన్నీ వస్తాయి సమస్యలు, ఆ సమస్యలను అధిగమించడానికి మనం ధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగిపోవాలి అని దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ జీవితంలో మీరు అధికారంలోకి రాలేరు, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం అని చెప్పి ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటికే కూటమిలో ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా, వ్యక్తిగా, పార్టీగా ఇటు జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ తీసుకునే నిర్ణయాలు కానీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులంతా పవన్ కళ్యాణ్ ఆయన ఆదర్శంగా తీసుకోండి అన్నారు. అంటే చూడండి ఏ రకమైనటువంటి సర్టిఫికెట్ ఇచ్చారనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. కాబట్టి త్వరలో జరిగేటువంటి మంత్రివర్గ మార్పులు, విస్తరణ ఈ కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా కీలకం కాబోతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట చెబితే సీఎంగా నారా చంద్రబాబు నాయుడు కాదనలేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్ర పెద్దలతో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా ముందుకు వెళ్తున్నారు. చాలా కీలకం ఇప్పుడు. ఎందుకంటే కూటమిలో ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి ఈ 3 పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బీజేపీ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకుందంటే దానికి ఎవరు కారణం? పవన్ కళ్యాణ్. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షమైనటువంటి సపోర్ట్ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో శాసించేటువంటి స్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి ఏమన్నా క్యాడర్ ఉందా? వారు ఏమన్నా ఒక మంది మార్బలంతోనో లేకపోతే ఒక సైన్యంతో కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? లేదుగా. ఎందుకంటే కూటమిలో భాగం కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ప్రజలు కూడా ఒక ఆదరణను చూపిస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ప్రతిదాన్ని ఎదుర్కోవటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. దీనంతటి ముఖ్యమైనటువంటి కారణం ఒకటేనండి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో జనసేన పార్టీ తరపున ఎవరైతే వారు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో దాదాపుగా చాలామంది గెలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన నుంచి, అంటే జనసేన పార్టీ సపోర్ట్ చేసినటువంటి వారు విజయం సాధించాలి అనే దిశగా ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేశారు. దానికి సంబంధించి త్వరలోనే గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా, అలాగే నియోజకవర్గం, స్టేట్ కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. దీని పూర్తి బాధ్యతను జనసేనలో కీలకమైనటువంటి రామ్ తాల్లూరి అతను టేకప్ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఆ నేతలతో భేటీ అవుతున్నారు రామ్ తాల్లూరి. పార్టీ ఆవిర్భావం నుంచి రామ్ తాల్లూరి ఉన్నారు. ఆయన ఒక సినీ ప్రొడ్యూసర్గా, అలాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల యజమానిగా. అంటే పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం, మెగా ఫ్యామిలీ అంటే ఒక ప్రేమ, అభిమానం అన్నీ కూడా. అటువంటి వ్యక్తికి కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు. ఎందుకంటే ఆ పొజిషన్లో గతంలో ఈయన ఉండేవారు నాగబాబు. కానీ ఇప్పుడు నాగబాబు ఆయనకు కొద్దిగా బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కాస్త పార్టీ కోసం సమయం కేటాయించేటువంటి పరిస్థితులు తక్కువైపోయింది. సో ఇలాంటి సందర్భంలో అంతా కూడా మొత్తం సన్నద్ధం కావాలి, సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితి వస్తుంది అని మెంటల్గా ప్రిపేర్ చేశారు పవన్ కళ్యాణ్ అనేది కూడా చర్చ జరుగుతుంది. వాస్తవమే అది. ఎందుకంటే నేను ముందే చెప్పాను ఇటువంటి పరిస్థితులు వస్తాయని. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో అయోమయ వాతావరణం నెలకొంది రాష్ట్ర రాజకీయాలు, ప్రధానంగా జనసేన టీడీపీ మధ్య ఒక రకమైనటువంటి విధానం.
చూడాలి మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పదవి బాధ్యత అనే సమావేశంలో, అంటే పదవి చేపట్టినటువంటి వారు, పదవి వచ్చినటువంటి వారితో సమావేశం, చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. అంటే ఒక దిశానిర్దేశం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల సమరానికి కూడా సన్నద్ధం కావాలని ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చారు అనేది చర్చ జరుగుతుంది. చూడాలి ఇంకెన్ని మార్పులు చేర్పులు పార్టీలు ఉంటాయనేది కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.